వెల్కమ్ టు రాజ్ న్యూస్. నా పేరు శోభా. ఇక డీటెయిల్స్ చూద్దాం. వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించనున్నారు. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి నర్సంపేట నియోజకవర్గం నల్లబెల్లికి బయలుదేరారు. నల్లబెల్లిలో దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను కేసీఆర్ పరామర్శించనున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేయనున్న కేసీఆర్ వారి కుటుంబానికి అండగా నిలిచేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులకు 2,25,00,000 రూపాయల ఆర్థిక సహాయం అందించనున్నట్లు సమాచారం. గురితాటును తెంపావయ్య తెగించి రైతు బంధువై ఊపిరి పోసావు రైతన్నకి. పెళ్లి చేయలేని తండ్రి బాధను చూసి నీ కన్నులు తడిచి షాది ముబారక్ చెప్పావు కళ్యాణ లక్ష్మికి. వికలాంగ వృద్ధులకు ఆసరవైనావు నువ్వు, మళ్ళీ పక్కమైన వయ్య చేనేత మార్గాలకు. జై 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 హో జై కేసీఆర్. అమ్మ ఒడై కేసీఆర్ కిట్టై ఆరోగ్య లక్ష్మి వైనావు ప్రతి గడప గడపకి. గుడిసెలోన బతుకులొద్దు ఇక తెలంగాణ తల రాత మారునని 2 పడకలిల్లిచ్చావు సల్లగ బతకమని. వలస బతుకులాగినవయ్యా ప్రతి ఊరి ఊరిలో, పల్లె ప్రగతి చూసినవయ్యా నీ ప్రగతి దారిలో. జై హో జై 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 హో జై కేసీఆర్. వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించనున్నారు. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి నర్సంపేట నియోజకవర్గం నల్లబెల్లికి బయలుదేరారు. నల్లబెల్లిలో దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను కేసీఆర్ పరామర్శించనున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేయనున్న కేసీఆర్ వారి కుటుంబానికి అండగా నిలిచేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులకు 2,25,00,000 రూపాయల ఆర్థిక సహాయం అందించనున్నట్లు సమాచారం. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి. శోభ, నేడు టిఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమ నేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈరోజు వరంగల్ కి రానున్నారు. కొద్దిసేపటి క్రితమే తన యొక్క భారీ కాన్వాయ్ అంటే ఇటు ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ నుంచి బయలుదేరారు. ఇటు కేసీఆర్ వెంట కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా బయలుదేరారు. మొత్తం మనకు తెలిసిందే వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మరణించడం జరిగింది. తన మృతి చెందిన పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యుల్ని కలిసి భరోసా ఇవ్వాలనే కేసీఆర్ స్వయంగా కూడా ఈరోజు వరంగల్ రానున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో వరంగల్లోని నర్సంపేట నియోజకవర్గంలోని నల్లబెల్లి మండల కేంద్రంలోని తన స్వగ్రామానికి చేరుకున్నారు. 1 గంట ప్రాంతంలో నల్లబెల్లికి చేరుకొని తన పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులకు ఓదార్చనున్నారు. ఓదార్చడమే కాదు, వారికి ఒక భరోసా కూడా ఇవ్వనున్నారు. 2001 నుంచి కూడా తెలంగాణ ఉద్యమం మొదలైన కాడ నుంచి కూడా కేసీఆర్ తో వెన్నంట ఉండి తన ఉద్యమ సహచరుడిగా కేసీఆర్ కి అత్యంత సన్నిహితుడు. కేసీఆర్ కూడా పలుమార్లు చెప్పేవాడు, పెద్ది సుదర్శన్ రెడ్డి అంటే తనతో పాటు ఉద్యమంలో పాల్గొన్న తన ఉద్యమ సహచరుడు, తనకి అత్యంత సన్నిహితుడుగా చెప్పేవాడు. అలాంటి పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం బీఆర్ఎస్ పార్టీకి కొద్దిగా తీరని లోటు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని ఎంతో మంది అభిమానులు, పార్టీలకు అతీతంగా కూడా ఎంతో మంది అభిమానులు కలిగిన పెద్ది సుదర్శన్ రెడ్డి మరణించడంతో ఆయన అభిమానులు కూడా తీవ్ర నిరాశకు లోనయ్యారు, తీవ్ర దుఃఖంలో ఉన్నారు. మనం చూడొచ్చు, తన మృతి చెందిన వార్తతో తన అంతిమ యాత్రలో కూడా లక్షలాది మంది పార్టీలకు అతీతంగా
గంటల తరబడి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా తన అంతిమ యాత్రలో పాల్గొని తన వీడుకోలు పలకడం అది అతి కొద్ది మంది నాయకులకు మాత్రమే ఇలాంటి అరుదైన గౌరవం దక్కుతుంది. అలాంటి పెద్ది సుదర్శన్ రెడ్డి లక్షలాది మంది గుండెల్లో ఉన్న పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి చెందడం ఒక పక్క బీఆర్ఎస్ పార్టీకి, అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కూడా తీరని లోటు అని చెప్పుకోవచ్చు. అలాంటి వ్యక్తి మృతి చెందడంతో కేసీఆర్ స్వయంగా వచ్చి వారి కుటుంబ సభ్యుల్ని ఓదార్చి పరామర్శించాలని నిర్ణయించుకోవడం. ఇప్పుడు ప్రస్తుతం ఎర్రవెల్లి నుంచి బయలుదేరిన కేసీఆర్ కి ఇటు మార్గం మధ్యలో ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు స్వాగతం పలికేందుకు తనను రిసీవ్ చేసుకునేందుకు కర్ణాపురం వద్ద కూడా భారీ సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ నేతలు అభిమానులంతా ఎదురు చూస్తున్నారు. మొత్తం కూడా ఇటు నర్సంపేట నుంచి ఇటు నల్లబెల్లి ప్రాంతం మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు కార్యకర్తలు చేరుకుంటున్నారు. కేసీఆర్ నిన్ననే ప్రకటించాడు పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అన్ని విధాలుగా పార్టీ అండగా ఉంటుందని ప్రకటించాడు. అంతేకాకుండా 2,25,00,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని కూడా, ముఖ్యంగా పెద్ది సుదర్శన్ రెడ్డి ఒక కొడుకు కూతురు పైన చెరో ₹1 కోటి డిపాజిట్ చేశారు. అలాగే ఇంకొక 25 లక్షలు పెద్ది సుదర్శన్ రెడ్డి అమ్మగారు వృద్ధాప్యంలో ఉన్నారు, ఆమె అవసరాల కోసం కూడా పార్టీ అమౌంట్ ఇస్తుందని భరోసా ఇచ్చారు. అంతేకాదు ఆర్థికంగా భరోసా ఇవ్వడమే కాదు, పార్టీ అన్ని వేళలా పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా ఉంటుంది. అన్ని విధాల పిల్లలకి చదువులతో పాటు వారి భవిష్యత్తు కూడా పార్టీ భరోసాగా ఉంటుందని స్వయంగా కేసీఆర్ వారిని పరామర్శించి వారికి అన్ని విధాలుగా అండగా ఉండేందుకు భరోసా ఇవ్వనున్నారు. మొత్తం కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాకి కేసీఆర్ రానున్న నేపథ్యంలో మొత్తం కూడా ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకులే కాదు, కార్యకర్తలే కాదు, ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీగా అయితే నల్లబెల్లికి తరలిస్తున్న పరిస్థితి. మధ్యాహ్నం 1 గంట వరకు కూడా కేసీఆర్ ఇటు పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబం వరకు చేరుకొని పెద్ది సుదర్శన్ రెడ్డి పటానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులతో మాట్లాడనున్నారు. అందుకు కూడా జిల్లా పార్టీ యంత్రాంగం మొత్తం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ నాయకులంతా కూడా తరలి వస్తున్నారు. ఇటు కేసీఆర్ వెంట కూడా భారీ కాన్వాయ్ తో నాయకులు వస్తున్నట్టుగా మనకి సమాచారం అందుతుంది. మనం చూసుకోవచ్చు, పెద్ది సుదర్శన్ రెడ్డి అంటే మొత్తం తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర. అంటే మొదట ఉద్యమ సమయంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు అధ్యక్షుడిగా ఉంటూ ఇటు ఉద్యమాన్ని ముందుకు నడిపి ఎంతో మంది అభిమానులు కలిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తి మరణం అయితే బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు. ఇటు కేసీఆర్ కూడా ఇది ఒక తీరని లోటు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేసీఆర్ కి అత్యంత సన్నిహితుడు. అన్ని విధాలా కేసీఆర్ తో 2001 నుంచి తన తుది శ్వాస విడిచే వరకు కూడా కేసీఆర్ కు అండగా, కేసీఆర్ కు నమ్మిన వ్యక్తిగా, కేసీఆర్ కి సొంత వ్యక్తి మనిషిలాగా పెరిగిన పెద్ది సుదర్శన్ రెడ్డి మరణాన్ని అయితే ఇటు బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం కూడా జీర్ణించుకోలేకపోతుంది. అయినప్పటికీ వారి కుటుంబానికి అండగా ఉండాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకోవడం, అధినేత స్వయంగా వచ్చి వారి కుటుంబాన్ని కలిసి వారికి భరోసా ఇవ్వనున్న నేపథ్యంలో మొత్తం కూడా గులాబీ శ్రేణులు భారీగా చేరుకుండటంతో మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన నాయకులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న నాయకులతో మొత్తం నల్లబెల్లి పరిసర ప్రాంతాలు మొత్తం కూడా గులాబీ మయమైపోయిన పరిస్థితి అయితే ఉంది. మరి కొద్దిసేపట్లో పెద్ది సుదర్శన్ రెడ్డి నల్లబెల్లిలోని వారి కుటుంబానికి చేరుకుని అక్కడ వారితో మాట్లాడనున్న శోభ. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.